హలో ఎవ్రీవన్. చూడండి, ఈరోజు మనం ఎక్సెల్లో ఉన్న ఫైల్ మెనూ ఆప్షన్స్ చూద్దాం. యాక్చువల్గా ఎక్సెల్లో ఎన్ని మెనూస్ ఉన్నాయి చూడండి. మెనూ బార్ లో ఫైల్ మెనూ, హోమ్ మెనూ, ఇన్సర్ట్ మెనూ అండ్ పేజ్ లేఅవుట్, ఫార్ములాస్, డేటా, రివ్యూ, వ్యూ, డెవలపర్ ఆప్షన్స్, ఇలా చాలా ఉన్నాయి కదా. సో మనకి ఎక్సెల్ ఓపెన్ చేయగానే, ఎక్సెల్ అని కాదు, పవర్ పాయింట్ కానీ ఎంఎస్ వర్డ్ కానీ ఏది ఓపెన్ చేసినా సరే మనకి ఏంటంటే డిఫాల్ట్ గా హోమ్ మెనూ ఆప్షన్స్ అన్ని విజిబుల్ లో ఉంటాయి అనమాట. డిఫాల్ట్ గా హోమ్ మెనూ ఓపెన్ అయి ఉంటుంది, ఫైల్ మెనూ కాదు. సో మనం ఏంటంటే ఫైల్ మెనూలో ఉన్న ఆప్షన్స్ ఈరోజు ఎక్స్ప్లోర్ చేసి చూసుకుందాం. ఇప్పుడు చూడండి, ఫైల్ మెనూ క్లిక్ చేయగానే మనకేంటి ఇన్ఫో, న్యూ, ఓపెన్, సేవ్ యాజ్ అని వచ్చింది కదా. సో లైక్ వైజ్ ఎంఎస్ వర్డ్, లైక్ వైజ్ పవర్ పాయింట్, ఎక్సెల్ లో కూడా సేమ్ ఆప్షన్స్ డిఫరెంట్ టెంప్లెట్స్ మీద వర్క్ చేస్తాం అనమాట. అక్కడ ఎంఎస్ వర్డ్ లో అయితే డాక్యుమెంట్స్ ఉంటాయి, పవర్ పాయింట్ లో అయితే స్లైడ్స్ ప్రెజెంటేషన్ ఉంటుంది, ఎక్సెల్ లో అయితే స్ప్రెడ్ షీట్స్ ఉంటాయి అనమాట. సో చూడండి, ఇప్పుడు మీరు లాస్ట్ వీడియోస్ లో పవర్ పాయింట్ లో చూస్తుంటే అక్కడ మనం ఏంటి స్లైడ్స్ ప్రెజెంటేషన్ లో చూస్తాం అనమాట. న్యూ క్లిక్ చేసినప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంప్లెట్స్ తో ప్రెజెంటేషన్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ వచ్చేసి ఎక్సెల్ లో చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ప్రెడ్ షీట్ టెంప్లెట్స్ అనమాట ఇవి. ఓకే, స్ప్రెడ్ షీట్ టెంప్లెట్స్ లైక్ మన బిజినెస్ టెంప్లెట్స్ లేదా పర్సనల్ కానీ ప్లానర్స్ అండ్ ట్రాకర్స్ అంటే లిస్ట్, బడ్జెట్స్, చార్ట్స్, క్యాలెండర్స్, సో వాట్ ఎవర్ యూ లైక్ ఏవైనా సరే మనము ఇలా చూసారా, ఇవన్నీ మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. వన్స్ మనం ఏదైనా టెంప్లెట్ లేదా క్లిక్ చేసినప్పుడు క్రియేట్ అని అడుగుతుంది. ఓకే, సో క్రియేట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇది ఓపెన్ అవుతుంది. సో మనం దీన్ని ఎడిట్ చేసుకొని మనకు నచ్చినట్లు కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, కస్టమైజ్డ్ టెంప్లెట్స్ అనమాట ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చూడండి, మీకు కావాలనుకుంటే వీటిలో ఇది ఆన్లైన్ లో ఉంటేనే ఈ టెంప్లెట్స్ కనిపిస్తాయండి, ఆఫ్లైన్ లో ఉంటే కనిపించవు. ఓన్లీ బ్లాంక్ వర్క్ బుక్ మాత్రమే కనిపిస్తుంది. సో వర్క్ బుక్స్ ని మనం స్ప్రెడ్ షీట్స్ అంటాము. చూడండి, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంప్లెట్స్ మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. డిఫాల్ట్ గా ఇచ్చిన టెంప్లెట్స్ యూజ్ చేస్తే మనకి వర్క్ అనేది త్వరగా క్విక్ గా అయిపోతుంది, అలాగే టైం అనేది సేవ్ అవుతుంది అనమాట. సో చూడండి, చార్ట్స్ లో 26, బిజినెస్ కార్డ్స్ లో 25, సో ఇలా చాలా ఉన్నాయి అనమాట. సో చూసారు కదా, ఒకవేళ క్యాలెండర్ క్రియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే క్రియేట్ చేసినప్పుడు చూసారా డౌన్లోడింగ్ యువర్ టెంప్లెట్ అంటుంది. సో మన టెంప్లెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో త్రూ అవుట్ ప్రెజెంటేషన్ మనకి త్రూ అవుట్ స్ప్రెడ్ షీట్ మనకి క్యాలెండర్ టెంప్లెట్ అనేది ఓపెన్ అయిపోయింది అనమాట. సో మనం దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో చూడండి, ఇది జనవరి, ఇది మార్చ్, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, సో ఇలా మనం ఏవైనా సరే ఓపెన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉందనమాట. సో ఇవన్నీ ఏంటంటే క్యాలెండర్ టెంప్లెట్స్ అనమాట. ఇట్లా మనం ఏ టెంప్లెట్ కావాలనుకున్నా సరే మన యొక్క చాయిస్ ని బట్టి మనం ఏదైనా ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే వీక్లీ అటెండెన్స్ రిపోర్ట్ క్రియేట్ చేసుకోవాలనుకున్నా సరే మనం దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసినప్పుడు మనకి ఇట్లా వీక్లీ అటెండెన్స్ రిపోర్ట్ వస్తుంది. ఇలా మనం అటెండెన్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఓన్లీ ఇది ఎక్సెల్లో వర్క్ అవుతుంది, ఎక్సెల్లో ఆప్షన్స్ అనమాట ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ అంటే లైక్ వైజ్ ఎంఎస్ వర్డ్, లైక్ వైజ్ పవర్ పాయింట్, మనం ఇక్కడ కూడా అలానే రీసెంట్ వర్క్ బుక్స్, అక్కడ ప్రెజెంటేషన్స్, డాక్యుమెంట్స్ ఉంటాయి, ఇక్కడ వచ్చేసి మనకి వర్క్ బుక్స్ ఉంటాయి అనమాట. ఒకవేళ ఏదైనా మన డాక్యుమెంట్ లేదా ప్రెజెంటేషన్ లేదా వర్క్ బుక్ సేవ్ చేయాలి అనుకున్నప్పుడు మన సేవ్ మీద క్లిక్ చేసి ఎలా సేవ్ చేసేసిన తర్వాత ప్రీవియస్ సేవ్డ్ ఫైల్స్ ని ఓపెన్ చేసుకోవాలనుకున్నప్పుడు, ఆల్రెడీ సేవ్ అయిన ఫైల్స్ ని ఏమైనా ఓపెన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ ఫోల్డర్స్ లోకి వెళ్ళి ఒకవేళ మన డాక్యుమెంట్స్ లేదా మన వర్క్ బుక్స్, మన స్ప్రెడ్ షీట్స్ ఏవైనా ఇక్కడ సేవ్ అయి ఉంటే అప్పుడు మనం ఇవి ఓపెన్ చేసుకొని ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే సేవ్ యాజ్ అంటే ఏంటంటే మన వర్క్ బుక్ ఏదైతే సేవ్ చేస్తామో దానికి ఫైల్ నేమ్ ఇచ్చి సేవ్ చేయాల్సి ఉంటది. సో సేవ్ యాజ్ మీద క్లిక్ చేసి మనం ఫైల్ నేమ్ ఇచ్చి సేవ్ చేస్తాం. తర్వాత మళ్ళీ ఏదైనా ఎడిటింగ్స్ ఉన్నాయంటే అప్పుడు సేవ్ చేసిన ప్లేస్ లో మళ్ళీ అక్కడికి వెళ్ళి ఓపెన్ లోకి వెళ్ళి మళ్ళీ రీసెంట్స్ లోకి వెళ్ళి అదే డాక్యుమెంట్ ఓపెన్ చేసుకొని మళ్ళీ ఎడిట్ చేసిన తర్వాత సేవ్ క్లిక్ చేస్తాం. సేవ్ యాజ్ అంటేనేమో ఇనీషియల్ గా మనం ఫైల్ నేమ్ ఇచ్చి సేవ్ చేయడం. అలాగే సేవ్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఫైల్ నేమ్ తో సేవ్ అయిన డాక్యుమెంట్ ని ఎడిటింగ్స్ ఏమన్నా ఉంటే ఆ ఎడిటింగ్స్ చేసిన తర్వాత మళ్ళీ సేవ్ చేయడం అనమాట. సో సేవ్ యాజ్ షార్ట్ కట్ కి వచ్చేసి Ctrl+Shift+S అయితే సేవ్ వచ్చేసి Ctrl+S. సో మనం ఏంటంటే మనం చేసిన ప్రతి ఎడిటింగ్ కి Ctrl+S అని క్లిక్ చేస్తే సరిపోతుంది. ఎవ్రీ టైం మనం సేవ్ యాజ్ క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ప్రింట్ అంటే ఏంటంటే ఓవరాల్ మన వర్క్ బుక్ ఏదైతే మనం క్రియేట్ చేసుకుని ఉన్నామో
అది ఒకవేళ మీ ప్రింటర్ రెడీగా ఉంటే డైరెక్ట్ ప్రింట్ అయిపోతుంది, లేదంటే మీ ప్రింటింగ్ ఆప్షన్స్ అడుగుతుంది అనమాట. ఓకే, పేజ్ ని సెట్ చేస్తుంది, అలాగే ప్రింట్ ఇచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ షేర్ అంటే ఏంటంటే మనం ఎవరికైనా ఈ స్ప్రెడ్ షీట్ ని షేర్ చేయాలి అనుకున్నప్పుడు మనం మెయిల్ ద్వారా షేర్ చేయొచ్చు. ఓకే, మెయిల్ ద్వారా షేర్ చేయొచ్చు. లేదు మనం వాట్సాప్ లో లేదా ఫేస్బుక్ లో షేర్ చేయాలి అనుకున్నప్పుడు మనం జస్ట్ సేవ్ చేసి ఈ స్ప్రెడ్ షీట్ ని సేవ్ చేసి ఆ డాక్యుమెంట్ ని షేర్ చేస్తే సరిపోతుంది. సో అలా కూడా షేర్ చేసుకోవచ్చు అనమాట. ఎక్స్పోర్ట్ అంటే ఏంటంటే మనం వన్స్ ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఇంకా మనం దాన్ని ఎడిట్ చేయడానికి కుదరదు అనమాట. సేవ్ చేస్తే ఏమైందంటే మనం మళ్ళీ రీసెంట్స్ లోకి వెళ్ళి ఓపెన్ చెప్పాను కదా, Ctrl+O అని క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది రీసెంట్ డాక్యుమెంట్స్. లేదా మనం సేవ్ చేసినవి ఎక్కడున్నా సరే, కంప్యూటర్ లో సేవ్ అయి ఉన్నా లేకపోతే మన మెయిల్ లో ఉన్నా ఏవైనా సరే ఓపెన్ చేసుకుని ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత మనకు అలా ఛాన్స్ ఉండదు అనమాట. సో వన్స్ ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అడుగుతుంది కదా ఫైల్ టైప్ ని చేంజ్ చేయాలా లేకపోతే పీడిఎఫ్ లో చేయాలా అని. సో మనది వర్క్ బుక్, ఎక్సెల్ షీట్స్ ని పీడిఎఫ్ లో చేయరు కదండి. సో ఓన్లీ డాక్యుమెంట్స్ ని పీడిఎఫ్ లో చేస్తారు. సో ఎక్సెల్ ని ఎక్సెల్ టైప్ లోనే సేవ్ చేయాల్సి ఉంటుంది. సో ఎక్సెల్ స్ప్రెడ్ షీట్ ఫార్మాట్ లో సేవ్ చేసినప్పుడు ఇంకా ఎక్స్పోర్ట్ చేసాము అంటే ఇంకా ఆ హోల్ మ్యాటర్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ స్ప్రెడ్ షీట్ లో అది ఎడిట్ చేయడానికి పాసిబుల్ అవ్వదు. డైరెక్ట్ గా ఎక్స్పోర్ట్ అయిపోతుంది అనమాట. ఎక్స్పోర్ట్ అయిపోతే ఇంకా డైరెక్ట్ గా అలానే ఉండిపోతుంది, ఇంకా మనం దాన్ని చేంజెస్ చేయడానికి రాదు. నెక్స్ట్ క్లోజ్ అంటే ఏంటంటే ప్రెసెంట్ ఉన్న డాక్యుమెంట్ క్లోజ్ అవుతుంది. సో నేను 1 or 2 ఫైల్స్ ఓపెన్ చేస్తే సో క్లోజ్ అని క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ప్రెసెంట్ ఏదైతే మనకి విజిబుల్ గా ఉంటున్నాయో అవి క్లోజ్ అయిపోతాయి అనమాట. సో 1 by 1 ఒకవేళ 5 or 6 స్ప్రెడ్ షీట్స్ ఓపెన్ అయి ఉన్నాయి అనుకోండి, సో ఈ వర్క్ బుక్ అనేది సేవ్ చేయాలా వద్దా అని అడుగుతుంది. సో నేను డోంట్ సేవ్ అని క్లిక్ చేశాను అనుకోండి, డైరెక్ట్ గా క్లోజ్ అయిపోయింది. అదే సేవ్ అని క్లిక్ చేశాను అనుకోండి, మనం దీనికి ఇంకా ఫైల్ నేమ్ ఇవ్వలేదు కాబట్టి ఫైల్ నేమ్ ఇచ్చి సేవ్ చేసుకోమని ఫైల్ నేమ్ అడుగుతుంది. చూడండి, నేను సేవ్ అని క్లిక్ చేశాను, ఇక్కడ నాకు ఏంటంటే ఫైల్ నేమ్ అడుగుతుంది అనమాట. సేవ్ యాజ్ టైప్ ఫైల్ నేమ్. సో ఇక్కడ నాకు ఒక పాత్ వస్తుంది చూడండి, ఎక్కడ సేవ్ చేస్తున్నాను. సో డాక్యుమెంట్స్ లో సేవ్ అవుతుంది అనమాట. ఫైల్ నేమ్ ఏమంటుంది, సో డిఫాల్ట్ గా అది మనం ఏదైతే తీసుకున్నామో దాని ఫైల్ నేమ్ తో సేవ్ అవుతుంది, కానీ మనం మన ఫైల్ నేమ్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఇట్లా ఏదైనా సరే మనం ఒక ఫైల్ నేమ్ ఇచ్చేసి సేవ్ చేసుకోవచ్చు. ఓకే, సేవ్ యాజ్ టైప్ చూడండి, ఎక్సెల్ వర్క్ బుక్ లో కాకుండా మీరు దేనిలో సేవ్ చేసినా సరే ఆ ఫైల్ అనేది ఓపెన్ అవ్వదు అనమాట. ఓకే, నెక్స్ట్ మనం క్యాన్సిల్ చేసాం అనుకోండి, చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ క్యాన్సిల్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ఏమున్నాయి చూడండి, మినిమైజ్, మాక్సిమైజ్, క్యాన్సిల్. సో ఈ 3 చాలా ఇంపార్టెంట్ అండి. మినిమైజ్ అంటే ఏంటంటే మన ఏదైతే మనం చేస్తున్న ప్రజెంట్ అది ఉందో, అంటే ప్రజెంట్ వర్క్ బుక్ ఉందో, ఎక్సెల్ కానివ్వండి, పవర్ పాయింట్ కానివ్వండి, ఎంఎస్ వర్డ్ కానివ్వండి, పెయింట్ కానివ్వండి, నోట్ ప్యాడ్, వర్డ్ ప్యాడ్, ఏదైనా సరే మినిమైజ్ అంటే ఏంటంటే వన్స్ మనం క్లిక్ చేసినప్పుడు ఇది ఏమవుతుంది, డైరెక్ట్ గా ప్రజెంట్ వర్క్ చేస్తున్న వర్క్ బుక్ మినిమైజ్ అయిపోయి టాస్క్ బార్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ టాస్క్ బార్ లోకి వెళ్ళి మినిమైజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మాక్సిమైజ్ అంటే ఏంటంటే ఒకవేళ చిన్నగా ఉంటే మాక్సిమైజ్ అవుతుంది. మాక్సిమైజ్ అంటే స్క్రీన్ మొత్తం కనిపిస్తుందండి. లేదు స్క్రీన్ మొత్తం కనిపిస్తుంది ఆల్రెడీ అయినా మాక్సిమైజ్ నొక్కారనుకోండి, మనకి ఏంటంటే స్క్రీన్ లో చిన్నగా వస్తుంది అనమాట కొంచెం. అలాగే క్యాన్సిల్ అంటే ఏంటంటే డైరెక్ట్ గా మొత్తం ఎక్సెల్ మొత్తం కంప్లీట్ గా క్లోజ్ అయిపోయింది. ఇంకా ఒక్కొక్క డాక్యుమెంట్ ని సేవ్ చేయాలా లేదా అని అడుగుతా ఉంటది అనమాట. సో మనం ఏంటంటే ఏం చెప్తాము, సేవ్ చేయాలనుకున్నప్పుడు సేవ్ అని క్లిక్ చేస్తాం, లేదు అవసరం లేదు అంత ఇంపార్టెంట్ కాదు అన్నప్పుడు డోంట్ సేవ్ క్లిక్ చేసి క్యాన్సిల్ చేసేస్తాం అనమాట. So that's the file menu options in Excel. If there are any doubts, please comment below. Thank you so much.